తిరుమల లడ్డూ వివాదం కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. సుబ్రహ్మణ్య స్వామి వేసిన పిటిషన్పై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఏకసభ్య కమిటీ విచారణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కమిటీ విచారణ కొనసాగించుకోవచ్చని చెప్పింది. సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీ వేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు సుబ్రహ్మణ్య స్వామి. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ పై ప్రభుత్వం మరో కమిటీ నియమించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాదు సుబ్రహ్మణ్య స్వామి తన పిటిషన్లో ప్రతివాదులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, సిట్, సిబిఐ, టీటీడీలను ఆయన చేర్చడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, స్వాతి, సుప్రీంకోర్టులో తిరుమల లడ్డు వివాదానికి సంబంధించినటువంటి అంశంలో తాజాగా సుబ్రహ్మణ్య స్వామి వేసినటువంటి పిటిషన్ పైన విచారణ జరిగింది. ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి ప్రధానంగా అంటే ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ, సిట్ ఈ లడ్డూకు సంబంధించినటువంటి అంశాన్ని దర్యాప్తు జరుగుతున్నటువంటి క్రమంలో ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకసభ్య కమిటీని వేస్తారు అంటూ ఆయన ఈ సిట్ తో తర్వాత ఈ ఏకసభ్య కమిటీకి సంబంధించినటువంటి అంశాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ విచారణ జరిపినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ధర్మాసనం ఏకసభ్య కమిటీని కొనసాగించుకోవచ్చు అంటూ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట కలిగిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సిబిఐకి సంబంధించినటువంటి సిట్ విచారణ ఇప్పటికే పూర్తయింది. ఇందులో ఛార్జ్షీట్ ఫైల్ చేశారు. ఆ తర్వాత సప్లిమెంటరీ ఛార్జ్షీట్ ను కూడా ఫైల్ చేశారని చెప్పి సిబిఐ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు ముందు తన వాదనలు వినిపించారు. అంతేకాదు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి ఏకసభ్య కమిటీ ఏదైతే ఉందో ఇది అధికారుల అలసత్వానికి సంబంధించినటువంటి ల్యాప్సెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించినటువంటి అంశాన్ని మాత్రమే పరిశీలిస్తారు. ఎక్కడా కూడా ఈ సిబిఐ జరిపినటువంటి విచారణ పైన ప్రభావం చూపరన్న విషయాన్ని కూడా అటు రాష్ట్ర ప్రభుత్వం తరపున హాజరైనటువంటి ముకుల్ రోహిత్గి, సిద్ధార్థ లూథల్ కూడా వాదనలు వినిపించారు. అంటే సుబ్రహ్మణ్య స్వామి తరపున మాత్రం ఇప్పటికే సిబిఐ సిట్ విచారణ జరుపుతున్నటువంటి క్రమంలో ఏకసభ్య కమిటీ వేయడం అయితే సరైంది కాదు. అంతేకాదు స్వయంగా ముఖ్యమంత్రి ఈ లడ్డూకు సంబంధించినటువంటి అంశం పైన పబ్లిక్ గానే ఎన్నో స్టేట్మెంట్లు చేస్తున్నారంటూ కూడా వాదనలు వినిపించే ప్రయత్నం చేశారు. కానీ ప్రభుత్వం వినిపించినటువంటి వాదనల ప్రకారం అంటే ఎక్కడైతే ఇప్పుడు ఈ రెండు కమిటీలకు సంబంధించినటువంటి వ్యవహారం కూడా చట్టానికి లోబడి విచారణ జరపొచ్చు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ సిబిఐ సిట్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ ఏకసభ్య కమిటీ ఏదైతే ఉందో అది మాత్రం ప్రభావం చూపెట్టొద్దు అనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ కేసుకు సంబంధించి అంటే ప్రధానంగా ఏదైతే సిట్ సిబిఐ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం మాజీ అధికారి ఎవరైతే దినేష్ కుమార్ ఉన్నారో ఆయన నేతృత్వంలో కమిటీని వేశారు. అంటే ఈ నివేదికను పరిశీలించడంతో పాటు ఇందులో అధికారుల అలసత్వం ఏదైతే ఉందో ఈ అలసత్వం పైన ఖచ్చితంగా పూర్తి స్థాయి నివేదిక కావాలి. అందుకోసం 45 రోజుల సమయాన్ని కూడా ఏకసభ్య కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఇప్పటికే సిబిఐ సిట్ విచారణ జరుపుతున్నటువంటి నేపథ్యంలో కొత్తగా ఈ కమిటీ ఎలా వేస్తారంటూ సుబ్రహ్మణ్య స్వామి ప్రశ్నించడం జరిగింది. ఆ విషయంలోనే ఇటు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే సుప్రీంకోర్టు ధర్మాసనం మాత్రం స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని నిలువరించాల్సినటువంటి అవసరం లేదు. ఏకసభ్య కమిటీ తన దర్యాప్తును అంటే తన విచారణ ఏదైతే ఉందో ఆ విచారణ కొనసాగించుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రెండు కమిటీలు అంటే ఒకే అంశం పైన ఉన్నటువంటి ఈ రెండు కమిటీలు ఒకదానిపై ఒకటి మాత్రం ప్రభావితం చూపకుండా అంటే ఓవర్లాప్సింగ్ అనేది ఉండకుండా చూడాల్సినటువంటి అవసరం ఉంది. చట్టానికి లోబడే ఈ రెండు కమిటీలు కూడా పనిచేయాల్సిన అవసరం ఉంటుందనే విషయాన్ని కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. మొత్తానికి ఏకసభ్య కమిటీకి సంబంధించి అది కంటిన్యూ అవుతుందనే విషయాన్ని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. స్వాతి, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.